హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్ల తాజా సమాచారం అండి. సో, పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఒక్కసారి మీ కళ్ళను మూసుకొని అత్యంత నిశితంగా దృశ్యాన్ని ఊహించుకోండి. అది ఒక భారీ ఫ్యాక్టరీ. బయట నుండి చూస్తే ఆ ఫ్యాక్టరీలో గోడలు చాలా బలంగా రంగురంగుల పెయింటింగ్‌తో మెరిసిపోతూ కనిపిస్తాయి. ఆ యంత్రాల నుంచి వచ్చేటటువంటి భయంకరమైనటువంటి శబ్దం వింటే లోపల ఏదో అద్భుతమైన ఉత్పత్తి జరుగుతోంది అని ఎవరికైనా అనిపిస్తుంది. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డులు చాలా కఠినంగా తనిఖీ చేస్తూ ఉంటారు. సో, మేనేజర్లు చేతిలో ఫైల్స్ పట్టుకొని అటు ఇటు హడావిడిగా పరిగెడుతూ కనిపిస్తారు. అంటే బయట ప్రపంచానికి ఆ వ్యవస్థ చాలా పక్కాగా పనిచేస్తున్నట్టు ఒక భ్రమను కల్పిస్తుంది. మరి అవును. అచ్చం అలాగే ఉంటుంది. కానీ అసలు వాస్తవం ఏంటంటే, అసలు వాస్తవం ఏంటో తెలియాలంటే మనం ఆ ఫ్యాక్టరీ లోపలికైతే అడుగుపెట్టి చూడాలి. మరి లోపలికి వెళ్లి చూస్తే మీరు దిగ్భ్రాంతికి గురవుతారు. ఎందుకంటే ఆ యొక్క భయానకరమైన శబ్దం చేస్తున్నటువంటి యంత్రాలకు వేయటానికి కనీసం ఒక చుక్క గూడా ఆయిలు అక్కడ ఉండదు. అవి కేవలం ఒరుసుకుపోతూ శబ్దం చేస్తూ ఉంటాయి తప్ప పని చేయటం లేదు. అక్కడ రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నటువంటి కార్మికుల ముఖాల్లో ఆకలి కనిపిస్తుంది. ఎందుకంటే వారికి నెలల తరబడి జీతాలు అందలేదు. కనీసం ఆ ఫ్యాక్టరీ ఆఫీసులో ఒక ఫ్యాన్ తిరగడానికి కూడా కరెంట్ లేదు. ఎందుకంటే విద్యుత్ బిల్లు కట్టలేదని కనెక్షన్ కట్ చేశారు. ఇక ఇప్పుడు చెప్పండి, ఆ ఫ్యాక్టరీ నిజంగానే నడుస్తున్నట్టా? లేక నడుస్తున్నట్లు కేవలం నటిస్తున్నట్లా? సో, నిజానికి ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే. బయటికి కనిపించే హడావిడి అంతా ఒక అబద్ధం. ఈ ఫ్యాక్టరీ కథ ఏదో సరదాగానో లేదా ఒక కథగానో చెప్పడం లేదండి. ప్రస్తుతం మన ప్రభుత్వ యంత్రాంగము యొక్క ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్నటువంటి ఒక అధికారిక డాక్యుమెంట్‌ను చూస్తే అచ్చం ఈ ఫ్యాక్టరీ దుస్థితినే మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ డాక్యుమెంట్‌లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిల జాబితా చూస్తూ ఉంటే ఒక వ్యవస్థ లోపల ఎంతలా కుళ్ళుకుపోయిందో అర్థమవుతుంది. మరి ఉద్యోగుల చిన్న చిన్నపాటి అడ్వాన్స్‌లను కూడా మొదలుకొని ప్రభుత్వం కార్యాలయాల కరెంటు బిల్లుల వరకు కూడా అన్నీ పెండింగ్‌లో ఉండటం అనేది సో, అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మనకు కలిగేటటువంటి మొట్టమొదటి సందేహం ఏమిటంటే అసలు ఒక ప్రభుత్వం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎలా అయిపోతాయి? సాధారణంగా ఒక ప్రైవేట్ కంపెనీ అయితే నష్టాలు వచ్చి బోర్డు తిప్పేయొచ్చు. కానీ ప్రభుత్వం అంటే ప్రజల నుంచి వస్తున్న పన్నుల వసూలు చేసే స్వామ్ ఆహ్, సా సార్వభౌమ అధికారం ఉన్నటువంటి వ్యవస్థ కదా! పన్నుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అనేది ఎక్కడికి పోతుంది? ఈ యొక్క ప్రశ్ననే అసలు అమలు రహస్యంగా అయితే దాగి ఉంది అని తెలుస్తోంది. మరి అసలు ఈ యొక్క రహస్యం దాగి ఉందన్నమాట. మరి మనం ప్రభుత్వం అంటే ఒక అంతులేని నిధుల సముద్రం అని పొరపడతాము. కానీ వాస్తవానికి అది ఒక నిరంతరం ప్రవహించే నది లాంటిది మాత్రమే. సో, నదికి ఒకవైపు నుంచి నీరు వస్తూ ఉంటుంది. మరొక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది. అంతే. అంటే ప్రభుత్వం పన్నుల రూపంలో సేకరించే ప్రతి రూపాయి కూడా సంక్షేమ పథకాలలో సంక్షేమ పథకాలకు, రోడ్ల నిర్మాణానికో లేదంటే ఉద్యోగుల జీతాలకో అతివేగంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి వచ్చే ఆదాయం తగ్గిపోయి
వెళ్ళే ఖర్చు ఎక్కువవుతుందో, విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు ఆర్థిక సమతుల్యత దెబ్బతింటుంది. అప్పుడు ప్రభుత్వం తన మనుగడ కోసం ఒక రహస్యం వ్యూహాన్ని అమలు చేస్తుంది. అదేంటంటే కొన్ని రకాల చెల్లింపులు ఉద్దేశపూర్వకంగానే ఆపివేయడం జరుగుతుంది. సో, ఇలాంటి చర్యలనమాట. ఇక బడ్జెట్ సమావేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వం ఫలానా పని ఇన్ని వేల కోట్లు కేటాయించామని కాగితాల మీద గొప్పగా ప్రకటిస్తుంది. కానీ ఆ బిల్లు ఆమోదం పొంది ట్రెజరీకి వెళ్ళగానే అసలు సమస్య మొదలవుతుంది. అక్కడ ఆన్‌లైన్ సిస్టమ్‌లో క్యాష్ రిలీజ్ బటన్ మీద నొక్కినప్పుడు సరిపడా నగదు ఖజానా ఉండదు. దీంతో ఆ యొక్క బిల్లులు అలా పెండింగ్‌లో ఉండిపోయి పెద్ద పర్వతంలాగా అయితే పేరుకొని పోతాయి. మరి కేటాయింపులు అనేవి కేవలం ఒక అనుమతి మాత్రమే కానీ, జేబులో నగదు ఉంటేనే కదా ఆ బిల్లులు క్లియర్ అయ్యేది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ పెండింగ్ జాబితాలో జీపీఎఫ్ మరియు సీపీఎస్‌కి సంబంధించిన డబ్బులు గూడా ఉన్నాయి. అసలు ఇవేమిటి ఉద్యోగులు తమ భవిష్యత్తు కోసం, తమ పదవీ విరమణ తర్వాత అవసరాల కోసం తమ సొంత జీతం నుంచి ప్రతి నెల కూడా దాచుకునే డబ్బులు ఇవి ప్రభుత్వానివి కావు. పూర్తిగా ఆ ఉద్యోగి సొంత ఆస్తి. మరి ఒకరి సొంత డబ్బుల మీద ప్రభుత్వానికి నియంత్రణ ఎందుకుంటుంది? ఎవరైనా సరే తమ సొంత అకౌంట్ నుండి అత్యవసర అవసరానికి అంటే పిల్లల పెళ్ళిళ్ళకో, లేదంటే ఆపరేషన్‌కో లోన్ తీసుకుందాం అనుకుంటే డబ్బులు లేవు అని ప్రభుత్వం ఎలా చెప్పగలదు? ఇది ఏ రకమైనటువంటి న్యాయం అవుతుంది చెప్పండి? మరి దీని వెనుక ఉన్నటువంటి ట్రెజరీ మొఖాని మెకానిజంను మనం అర్థం చేసుకోవాలి. ఒక ఉద్యోగి జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ డబ్బు కట్ అయినప్పుడు, ఆ డబ్బును తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన బ్యాంకు లాకర్‌లో ఏమీ భద్రపరచరు. ఆ మొత్తం అలా ప్రభుత్వ కన్సాలిడేట్ ఫండ్‌లో కలిసిపోతుంది. అంటే ప్రభుత్వం ఆ డబ్బును తన రోజువారీ అవసరాలకు అంటే ఇతర పథకాలకు లేదా అప్పులు తీర్చడానికి వాడేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వం తన ఉద్యోగుల దగ్గరే వడ్డీకి అప్పులు తీసుకుంటున్నట్టు లెక్క. కానీ ప్రభుత్వం దగ్గర నగదు కొంత ఉన్నప్పుడు ఆ అప్పును తిరిగి ఇవ్వటానికి కూడా చేతులు రావు. సో, మరి ఇది ఎలా ఉందంటే మీరు మీ కష్టార్జితాన్ని ఒక బ్యాంక్‌లో దాచుకొని అత్యవసర సమయంలో ఏటీఎంకు వెళ్తే అక్కడ నో క్యాష్ అనే ఈ యొక్క బోర్డు చూపించినట్లు ఉంటుంది. లేదా బ్యాంకు మేనేజర్ వచ్చి నీ డబ్బులు వేరే వాళ్ళకి అప్పు ఇచ్చాను. వాళ్ళు తిరిగి ఇచ్చాక నీకు ఇస్తాను అని చెప్పినట్టుగా ఉంటుంది. ఒక మధ్య తరగతి ఉద్యోగి జీవితం మొత్తం క్యాలెండర్ తేదీల మీద పక్కా ప్లానింగ్ మీదనే ఆధారపడి అయితే ఉంటుంది. మరి పిల్లల పెళ్ళిళ్ళకో, అలాగే స్కూల్ ఫీజులకో, ఇంటి అద్దె కట్టడానికో చెల్లించాలనుకున్న వాళ్ళు జీపీఎఫ్ అడ్వాన్స్‌ల మీద లేక లోన్‌ల మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ డబ్బులు సకాలంలో రాకపోతే వారికి ఆర్థిక ప్రణాళిక మొత్తం కుప్పకూలిపోయి వారు బయట వడ్డీల వ్యాపారాల దగ్గరికి వెళ్ళాల్సొస్తుంది. మరి అంతే కాకుండా ఆర్జిత సెలవుల బకాయిలు కూడా పెండింగ్‌లో ఉండటం దారుణం. ఒక ఉద్యోగి తన సెలవును వాడుకోకుండా ప్రభుత్వ సేవ కోసం కేటాయించి, ఆ సెలవును నగదుగా మార్చుకోవాలని చూస్తే అక్కడ కూడా ట్రెజరీ టోకెన్ నంబర్ పడి ఆగిపోతుంది. ఆ యొక్క టోకెన్ నంబర్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, ఎప్పుడు డబ్బులు పడతాయో ఆఫీసర్‌కు తెలీదు. అప్లై చేసిన ఉద్యోగి యొక్క ఉద్యోగికే తెలియదనమాట. మరి అదంతా డిజిటల్ సిస్టమ్‌లోని ఒక అల్గారిథం చేతిలో బందీ అయిపోతుంది. ఈ యొక్క డిజిటల్ ఆనకట్ట అనేది నిధుల ప్రవాహాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటోంది. వ్యక్తిగత బకాయిలే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల రోజువారీ నిర్వహణ కూడా స్తంభించిపోయింది. ఆఫీసు కరెంటు బిల్లులు, వాహనాల పెట్రోల్ బిల్లులు,
కనీసం పోస్టల్ స్టాంపులు కొనుక్కోవడానికి కూడా నిధులు లేవని ఈ డాక్యుమెంట్ అయితే చెప్తోంది. ఒకప్పుడు ప్రతి ఆఫీసర్ దగ్గర కొంత అత్యవసర నిధి క్యాష్ ఉండేది. దానితో వాళ్ళు ఆఫీసుల అవసరాలను తీర్చుకునేవారు. కానీ ఇప్పుడు అంతా ఆన్‌లైన్ పేరుతో కేంద్రీకృతం చేయడం వల్ల ఒక పెన్ కొనుక్కోవాలనుకున్నా సరే అది సెంట్రల్ సర్వర్ నుంచి ఆమోదం పొందాలి. ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఈ యొక్క పారదర్శకత అనేది ఒక శాపంగా మారింది. విద్యుత్ శాఖ వారు ప్రభుత్వ కార్యాలయాలకే పవర్ కట్ చేస్తున్నారు అనంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. పవర్ లేక సర్వర్‌లు పనిచేయవు. దీంతో పనుల కోసం వచ్చే సామాన్య ప్రజలు గంటల తరబడి కార్యాలయాల చుట్టూ బయట ఉండాల్సి వస్తోంది. మరి తమ తమ ప్రభుత్వ ఆర్థిక లోపం అనేది నేరుగా ప్రజల సేవలను దెబ్బతీస్తుంది. అలాగే విద్యా వ్యవస్థలో టీచర్లు పరీక్షా పత్రాలు దిద్దినందుకు ఇచ్చేటటువంటి మూల్యాంకనం, వాల్యుయేషన్ అరియర్స్ కూడా ఆగిపోయాయి. రాత్రింబవళ్ళు శ్రమించి పేపర్ దిద్దినటువంటి టీచర్లకు రెమ్యునరేషన్ ఇవ్వకపోతే వారు తదుపరి విధులను ఉత్సాహంగా ఎలా నిర్వర్తిస్తారు? సో, దీనివల్ల ఫలితాలు ఆలస్యమై విద్యార్థుల భవిష్యత్తు అనేది దెబ్బతింటుంది. అన్నిటికంటే మానత్వ ముఖ్యంగా